నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు హరిప్రియ. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు. నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నిడదవోలు సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్. నిడదవోలు డంపింగ్ యార్డ్లో ఒక్కసారిగా ఎగసిపడ్డ మంటలు, దట్టమైన పొగ. ఎఫ్సీఐ గోడౌన్లో ఉన్న ఈవీఎం గోడౌన్ను సందర్శించి తగిన జాగ్రత్తలు తెలియజేసిన జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత. తాడేపల్లిగూడెం జనసేన కార్యాలయం ఎదుట ఘనంగా ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని గణపతి సెంటర్ నందు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎలక్షన్ ఇన్ఛార్జ్ డీఎస్పీ బి ఆదినారాయణ ఆధ్వర్యంలో నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ వి జానకిరామయ్య నేతృత్వంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. 2024 సాధారణ ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా, ఒకవేళ ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే పోలీసులు వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు ఇన్ఛార్జ్ డీఎస్పీ బి ఆదినారాయణ తెలియజేశారు. ఈ మాక్ డ్రిల్లో ధర్నా చేస్తున్న వారిపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం, బాష్పవాయువు ప్రయోగించడం, గాలిలో కాల్పులు జరపడం, గాయపడిన వారికి చికిత్స అందించడం వంటి వాటిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు సర్కిల్ పోలీసులు, సాయుధ బలగాలు, అగ్నిమాపక దళ సిబ్బంది, హోంగార్డ్, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఆ పొగను తీర్చకూడదు. చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ అంటే దూరంగా వెళ్ళిపోతారు. పోలీసు వారి హెచ్చరిక. ఓ ప్రజలారా, మీరు ఇక్కడ అక్రమ సంఘంగా గుమిగూడి ఉన్నారు. తక్షణమే చెదిరిపోవలేను. లేని వెంటనే పోలీసు వారి మీపై లాఠీ చార్జ్ చేయదు. తక్షణమే చెదిరిపోండి, చెదిరిపోండి, చెదిరిపోండి.
ఎదుర్కోవట్లేదు సార్. మీరైతే ఇచ్చే చట్టవిధంగా అకర్షణగా గుర్తుపడి ఉన్నారు. పోలీసు వారు మీతో లాఠీ చార్జ్ చేసిన భాష ఉపయోగించి మీరు చనిపోయారు. కాబట్టి పోలీసు వారు మీతో తుపాకులతో కాపు చేశారు. చనిపోయింది చెప్పండి సార్. డ్రిల్ మాస్ ఆపరేషన్ ప్రదర్శిస్తానికి ప్రధాన కారణం ఏంటంటే ఎవరైనా సరే అక్రమ సంఘంగా ఏర్పడి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టి ఎక్కడైనా ప్రజాశాంతికి భంగకరంగా ప్రవర్తించినట్టయితే వారి పట్ల మేము ఎప్పుడు కూడా సంసిద్ధతగా ఉండి దానికి కౌంటర్ చేయటం జరుగుద్ది. అదే ఈ మాబ్ ఆపరేషన్. కాబట్టి ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం కానీ ప్రదర్శనలు చేయటం కానీ ఏం కూడా చేయొద్దు అని మనం చేసుకుంటున్నాం. ఇదంతా కూడా మా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు శ్రీ జగదీష్ సారి ఉత్తర్వుల మేరకు చేస్తున్నారు. ఈరోజు ఈ ప్రదర్శన నిడదవోలులో కూడా చేయటం జరిగింది. అందరూ కూడా మనం చేస్తున్నాము. విస్తృతమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయబడి ఉంది. ఎన్నికల రిజల్ట్ రోజున
కాబట్టి ఎవరు కూడా అందరూ కూడా నిబంధనలు ఉల్లంఘించకుండా పోలీసు వారికి, ఎన్నికల సంఘానికి, ఎన్నికల సిబ్బందికి అందరికీ కూడా సహకరించాలని కోరుకుంటూ మనం విరమిస్తున్నాం. నమస్తే. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు డంపింగ్ యార్డులో ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగ వ్యాపించాయి. స్థానికులు, అగ్నిమాపక దళ సిబ్బంది మరియు మున్సిపల్ శానిటరీ వర్కర్లకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగాయి. హోలీ క్రాస్ కమ్యూనిటీ కాలేజీని దట్టమైన పొగలు కమ్మేశాయి. పొగలో చిక్కుకున్న వారిని హోలీ క్రాస్ కమ్యూనిటీ కాలేజీ సిబ్బంది రక్షించారు. వైఎస్ఆర్ కాలనీ నుండి గణపతి సెంటర్ వరకు పొగలు కమ్మేయడంతో శ్వాస అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6:30 గంటల వరకు శ్రమించిన అగ్నిమాపక దళ సిబ్బంది ఇప్పటికీ అదుపులోకి రాని మంటలు, దట్టమైన పొగ, ఊపిరి అందక తీవ్ర ఇబ్బంది పడుతున్న ప్రజలు. మంటలను అదుపు చేయడానికి శ్రమిస్తున్న అగ్నిమాపక దళ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఉదయ్ మరియు సిబ్బంది. నిడదవోలు డంపింగ్ యార్డులో మంటలను, పొగలను అదుపు చేసేందుకు మరింత సమయం పడుతుందన్న సంబంధిత అధికారులు. NCN న్యూస్ లో షార్ట్ బ్రేక్. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ MBBS గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన
ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి MBBS MS గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, RTC బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు NCN న్యూస్. సార్వత్రిక ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయా ఈవీఎం యూనిట్స్ ను స్ట్రాంగ్ రూమ్లలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా భద్రపరచనున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత అన్నారు. స్థానిక FCI గోడౌన్లో ఉన్న ఈవీఎం గోడౌన్ను సందర్శించి తగిన జాగ్రత్తలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ఈవీఎం గోడౌన్ నుంచి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈవీఎం యూనిట్స్ ను అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్లకు తరలింపు చేయడం జరిగిందన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు తిరిగి ఆయా యూనిట్స్ సురక్షితంగా ఈవీఎం గోడౌన్ తరలిస్తామని తెలిపారు. పార్లమెంట్, అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా వాటికి కేటాయించిన గదుల్లో భద్రపరచుటకు ఏర్పాట్లు చేయాలన్నారు. కలెక్టర్ వెంట ఈవీఎం నోడల్ అధికారి RDO A చైత్రవర్షిణి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు 101వ జయంతిని తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం జనసేన నాయకులతో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఏడాది సాధారణ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులో ఉండడంతో జనసేన పార్టీ అధిష్టానం మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు NTR జయంతిని జనసేన కార్యాలయాలనందు జరపాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారని, ఆ మహనీయుణ్ణి స్మరించుకుంటూ సినీ, రాజకీయ రంగాలకు NTR చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని, అలానే ఆయన ప్రవేశపెట్టిన పథకాలే ఆదర్శమై ఇప్పటికీ సంక్షేమ పథకాలుగా కొనసాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వర్తనపల్లి కాశీ, రామశెట్టి సురేష్, పైబోయిన రఘు, గట్టిం నాని, దాగరపు నాగు, పిడుగు రామ్మోహన్ రావు బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ NT రామారావు యొక్క 101వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మిత్రులు పట్టణ అధ్యక్షులు కాశీ గారు, పైబోయిన రఘు గారు, అదే రామచంద్ర సురేష్ గారు, ఇంకా ఉన్న మిత్రులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ మన మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుల యొక్క జయంతి ఉత్సవాలని ఘనంగా జరపవలసిందిగా కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అందరూ కూడా ఈ ఉత్సవాలను చేయడం జరుగుతోంది. మరి ఈరోజు ఎలక్షన్ కూడా ఉన్నందువల్ల కొన్ని కార్యక్రమాలకి దూరంగా ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి సింపుల్గా అన్ని చోట్ల కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు సామాన్యుడికి రాజకీయాన్ని తెలియజేసిన వ్యక్తిగా NT రామారావు చరిత్రలో నిలబడిపోయారు. కూడు, గోడు, గుడ్డ అనే నినాదంతో ప్రతి నిరుపేదకి ఈ రాష్ట్రంలో ఉంటాకి ఇల్లు ఉండాలి, తింటాకి తిండి ఉండాలి, మరి కట్టుకోవడానికి బట్టలు ఉండాలని చెప్పి జనతా వస్త్రాలను కూడా ఆ రోజు ప్రవేశపెట్టిన వ్యక్తి NT రామారావు గారు. అంతేకాకుండా మరి ఏదైతే పల్లెటూరులో ఉన్నటువంటి ఏదైతే అప్లాండ్ ఏరియా ప్రాంతంలో ఆ రోజు 50 ఎకరాల పొలం ఉన్నా సరే విలువ లేకుండా బతకడానికి సరిపోయేటువంటి ఆదాయం వచ్చేది. మరి NT రామారావు వచ్చిన తర్వాత ఉచిత పంపు సెట్లను ఇచ్చి మరి 5HC మోటార్ని 10HC మోటార్ ఫ్రీగా ఇచ్చి మరి ఆ ప్రాంతంలో నీరు 24 గంటలు సప్లై చేసి ఆ పొలాలన్నీ బంగారం చేసినటువంటి ఘనత మరి ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడి నుంచి ఖమ్మం, వరంగల్ అన్ని ప్రాంతాల్లో కూడా NT రామారావు పేరు చెప్పవలసిన అవసరం ఉంది. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క 101వ జయంతోత్సవాలని మనం ఘనంగా ఏర్పాటు చేసుకుని ఆయన స్మరించుకోవడం, ఆయన మనం గుర్తులుగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక ముద్దు బిడ్డగా తెలుగు జాతికి మరి ఆయన ఉన్ని తెచ్చిన విధంగా ఆయన భాషా విధానాన్ని కానీ ఢిల్లీలో కూడా గుర్తించిన సందర్భం మనకు తెలుసు. మరి అలాంటి రామారావు గారి యొక్క మరి జయంతోత్సవాలని మనం జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ జై హింద్. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.